హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చుక్కకూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. 1.5 గ్లాసు పప్పు తీసుకున్నానండి. 3 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. ఒక పెద్ద సైజు కట్ట చుక్కకూరని తీసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. చుక్కకూర వేస్తున్నానండి. టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఒక టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేస్తుంది. అంతే, కుక్కర్ పెట్టుకున్న తర్వాత చూద్దాం. కారం వేసుకున్నానండి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. పప్పు తాలింపు వేస్తున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. 2 ఎండుమిర్చి వేసానండి. 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఎల్లిపాయలు దంచి వేసానండి. కొంచెం కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పప్పు రెడీ అయిపోయింది. స్టవ్ చేసుకున్న పప్పు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.